హైదరాబాద్కు సంబంధించి రాష్ట్ర రాజధానిలో ఎక్కడైనా కూడా అక్రమ కట్టడాలు కానీ ఎఫ్టీఎల్ పరిధిలో కానీ లేదా ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసినప్పుడు కానీ లేదా ప్రభుత్వానికి సంబంధించి అనుమతి లేకుండా కట్టడం కానీ పూర్తి స్థాయిలో కూల్చివేతలు జరిగింది. ఇది నేను ఇప్పుడు చెప్పిన మాట కాదు, తెలంగాణ సమాజం మొత్తం. ఇది హైడ్రాకు సంబంధించిన పోలీస్ స్టేషన్. ఈ హైడ్రాకు సంబంధించిన పోలీస్ స్టేషన్ లో భాగంగా ఇది నాని టిఫిన్ సెంటర్ కు సంబంధించిన హోటల్ అండి. ఈ ల్యాండ్ ఎవరిది? ప్రభుత్వం అందా, ప్రైవేట్ దా? బుద్ధ పూర్ణిమ కింద మనం హుస్సేన్ సాగర్ ను శుద్ధి చేస్తున్నాం అన్నప్పుడు మరి ఎందుకు చేయలేదు? వైఆర్టీవీ నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా పేరు మీరు అందరూ విన్నారు కదా. హైడ్రాకు సంబంధించి చేస్తున్న ప్రతి పనిని కూడా మనం చూస్తాం కదా. హైదరాబాద్కు సంబంధించి రాష్ట్ర రాజధానిలో ఎక్కడైనా కూడా అక్రమ కట్టడాలు కానీ ఎఫ్టీఎల్ పరిధిలో కానీ లేదా ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసినప్పుడు కానీ లేదా ప్రభుత్వానికి సంబంధించి అనుమతి లేకుండా కట్టడం కానీ ప్రభుత్వ స్థలాలను లో ఏదైనా ఇల్లు నిర్మిస్తే పూర్తి స్థాయిలో కూల్చివేతలు జరిగింది. ఇది నేను ఇప్పుడు చెప్పిన మాట కాదు, తెలంగాణ సమాజం మొత్తం చూసింది. అయితే దీంట్లో భాగంగా నా దగ్గరికి కొన్ని అంశాలు వచ్చాయండి. నేను పూర్తి స్థాయిలో దాన్ని స్టడీ చేయడం మొదలుపెట్టిన తర్వాత నిజంగా హైడ్రా ప్రయాణం పేదవాడి కోసమా ధనవంతుడి కోసమా అనేది క్లారిటీ అయిపోయింది. దుర్గం చెరువు దగ్గర ఉన్న ముఖ్యమంత్రి సోదరులకు సంబంధించి లేదా వాళ్ళ పెద్ద పెద్ద ఆసాములకు సంబంధించి అంటే కార్పొరేట్ శక్తులకు సంబంధించి కూల్చివేయలే. వాళ్ళందరూ హైకోర్టు నుండి స్టే తీసుకొచ్చున్నారు. దాంతోపాటు సున్నం చెరువు కానీ లేదా ఇతర ప్రాంతాలలో మాత్రం వాళ్ళకు హైకోర్టుకు సంబంధించి స్టే ఉన్నప్పటికీ కూడా కూల్చివేశారు. ఇది మీరు అందరూ కూడా చూసారు. కానీ హైడ్రా ఆఫీస్ ముందే ఉన్న కొన్ని హోటల్స్ కానీ లేదా హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలలో ఉన్న వాటన్నింటినీ జోలికి ఎందుకు వెళ్ళట్లేదు? బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టులో భాగంగా పూర్తి స్థాయిలో ఆ భూములన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం, వాళ్ళు లీజుకు తీసుకోవడం, దాన్ని నడిపించడం జరుగుతుంది అనేది ప్రభుత్వం చెప్తున్న వర్షన్. మళ్ళీ